హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో చామంతుల గురించి 2 టిప్స్ చెప్తానండి. మెయిన్గా ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్లవరింగ్ బాగా వచ్చిన తర్వాత మొక్క ఎండిపోయి చనిపోకుండా ఉండడానికి ఏం చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే ఫ్లవరింగ్ కంటిన్యూస్గా వస్తుంది త్రూ అవుట్ ద ఇయర్. సీజన్లో మాత్రమే కాకుండా ఇయర్ లాంగ్ మనకి ఫ్లవరింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా చామంతులు నేనైతే 15 కలర్స్ ఇంతకుముందు నాటాను. కంప్లీట్ వీడియో అయితే ఇంతకుముందు చేసున్నానండి. దానిలో కంప్లీట్ గ్రోయింగ్ టిప్స్ అయితే నేను మెన్షన్ చేశాను. ఈ వీడియోలో నేను అవేమీ రిపీట్ చేయట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఫ్లవర్స్ ఎంత బాగా రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకున్న పాట్ సైజుని బట్టే ఉంటుందండి. మ్యాక్సిమం 12 ఇంచెస్ పాట్ అయితే సరిపోతుంది ఒక్క చెట్టుకు వచ్చేసి. ఇది నేను 5 లీటర్స్ పెయింట్ బకెట్లో వేస్తున్నాను. 10 ఇంచెస్ వేసుకోండి దీని డెప్త్ విడ్త్ కలిపేసి. ఇది చిన్న శాప్లింగ్ అండి. మనం నర్సరీస్ నుంచి బాగా పువ్వులున్న మొక్కని సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాము ఇంటికి. తర్వాత అది ఫ్లవర్స్ కోసేసిన తర్వాత ఎండిపోయి చనిపోతుంది, లేదా చెట్టు అయితే మిగులుతుంది కానీ దానికి ఫ్లవరింగ్ అయితే రాదు. అలా కాకుండా ఇలాగా చిన్న శాప్లింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. వాటిన 20 డేస్కి లేదా 15 డేస్కి మనకి ఈ విధంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ స్టేజ్లో 20 డేస్ టైంలో మనం ఏం చేయాలంటే పైన ఉన్న టిప్స్ని కట్ చేయాలి. టిప్స్ కట్ చేస్తే మనకి లాటరల్ బ్రాంచింగ్ వస్తుంది, సైడ్ బ్రాంచింగ్ వస్తుంది అన్నమాట. టిప్స్ కట్ చేయకపోతే ఇలాగా ఫాస్ట్గా మనకి పైన బడ్స్ వచ్చేస్తాయి. దీనికి వచ్చిన ఫ్లవరింగ్కి కట్ చేసిన ఫ్లవరింగ్కి నేను డిఫరెన్స్ అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇది కట్ చేసిన మొక్క అండి, చూసారా సైడ్ లాటరల్ బ్రాంచింగ్ ఉంది కదా. ఇదంతా బాగా డెవలప్ అయ్యేసి ప్రతి కొమ్మకి కూడా ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి. దీనివల్ల మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ మొగ్గలు రావాలి అంటే ఈ వచ్చిన స్టార్టింగ్ మొగ్గల్ని కూడా తుంచి పక్కన పడేస్తే వీటికి సైడ్ బ్రాంచింగ్ వస్తుంది. నెక్స్ట్ 2 టైమ్స్ చేసాం కదా, థర్డ్ టైం కూడా మళ్ళీ వచ్చిన కొత్త బ్రాంచింగ్ని తీసేస్తే ఇంకా బుట్ట నిండుగా వస్తుందన్నమాట ఫ్లవరింగ్. నేనైతే ఒక్కసారి మాత్రమే టిప్స్ కట్ చేశాను. పించింగ్ చేయగానే మాన్యూర్ లేదా కంపోస్ట్ ఇవ్వాలండి. ఏదైనా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇచ్చామంటే మనకి ఆకులు కొమ్మలు ఎక్కువగా పెరిగి బుషిగా తయారవుతుంది మొక్క. మాన్యూర్ ఇచ్చిన 25 to 30 డేస్కి మనకి ఈ విధంగా ఫ్లవర్స్ హార్వెస్టింగ్కి వస్తాయండి. దగ్గర ఉన్న వాటిలో ఈ గ్రీన్ అండ్ వైట్ చామంతి ఒక స్పెషల్ కలర్ అండి. ఫ్లవర్స్ విచ్చుకోగానే ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ని కట్ చేసేసి మనం డెకరేషన్ కానీ పూజకి కానీ యూస్ చేసుకుంటూ ఉంటే మిగతా మొగ్గలన్నీ బలం సరిపోయి బాగా విచ్చుకుంటాయి. ఒకసారి మనకి అన్ని మొగ్గలు ఫామ్ అయిన వెంటనే మనం ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలో చూద్దామండి. చెట్టు నిండా మొగ్గలు తొడగగానే మనము వాటర్ సాల్యుబుల్ కాల్షియం లేదా ఎగ్షెల్ పౌడర్ ఇవ్వాలి. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మొగ్గలు అనేవి ఒరిజినల్ సైజ్ అండ్ షేప్లో ఫ్లవర్స్ విచ్చుకోవు. కాల్షియం ఒక్క చామంతులకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి కలర్ రావడానికి, మంచి షేప్లో మొగ్గలు విచ్చుకోవడానికి కాల్షియం చాలా హెల్ప్ చేస్తుంది. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం సప్లిమెంట్ కోసం మనము ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ లేదా బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఈ రెండు కాకపోతే ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూసెస్ అయినా ఇవ్వచ్చు. అంటే బనానాతో కానీ పపాయోతో కానీ ఏ ఫ్రూట్ అయినా ఫోమన్ చేసి బెల్లంతో ఆ లిక్విడ్ని ఇవ్వచ్చు. ఫ్లవరింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. వచ్చేసి చిట్టి చామంతి, ఆరెంజ్ అండ్ వైట్ చామంతులు ఉన్నాయి కదండి, వీటికి నేను పించింగ్ చేయలేదు, డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి. ఈ గ్రీన్ చామంతికి కూడా నేను కలర్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము, ఫాస్ట్ ఫ్లవరింగ్ చూద్దామని చెప్పేసి పించి చేయకుండా వదిలేశాను. ఈ పింక్ వాటికైతే నేను పించింగ్ చేశాను. చూసారా ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. 2 months నుంచి నేను బయట ఫ్లవర్సే కొనట్లేదండి, ఈ గార్డెన్లో వచ్చిన ఫ్లవర్సే సరిపోతున్నాయి. వన్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే 2 to 2.5 months వరకు మనకి ఫ్లవరింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 1 monthకి ఒకసారి మళ్ళీ మాన్యూర్స్ కానీ అలాగే ఫ్లవరింగ్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఫ్లవర్స్ బాగా పూస్తాయి. నెక్స్ట్ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత చెట్టు ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మనం ఇలాగే వదిలేసామంటే చెట్టు ఎల్లోయిష్గా టర్న్ అయ్యి మొత్తం ఎండిపోతుంది అన్నమాట. సో దీన్ని ఫ్లవర్ బడ్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆ బ్రాంచెస్ మొత్తాన్ని కూడా కట్ చేసేయాలి. ఈ ప్రాక్టీస్ని ప్రూనింగ్ అంటామండి.
ఇలా కట్ చేయడం వలన మళ్ళీ కొత్త బ్రాంచింగ్ వచ్చి కొత్త బడ్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ కంటిన్యూ అవుతుంది. ఇలాగా కట్ చేసిన తర్వాత మనము మొక్కకి మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వచ్చు. ఇచ్చిన ఒక 20 డేస్లో మనకి కొత్త కొమ్మలు రావడం గమనిస్తాము. 20 డేస్ తర్వాత వచ్చిన కొత్త కొమ్మల్ని మనం కట్ చేసి ప్రాపగేషన్కి యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవైతే ప్రాపగేషన్కి పనికిరావండి. ఒకవేళ మొక్క వచ్చినా సరే వీటికి వచ్చే ఫ్లవరింగ్ అనేది ఉండదు అసలు. ఎందుకంటే ఇవి ఫ్లవర్కి వచ్చిన కాడలు కదా, వీటికి మళ్ళీ కొత్త బ్రాంచింగ్ రాదు, ఫ్లవర్స్ కూడా రావన్నమాట. సో వీటిని ప్రాపగేట్ చేయడానికి యూస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చూసారా, నేను ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేశాను కదా, ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు వచ్చి ఈ విధంగా బడ్స్ ఫామ్ అయ్యాయి. ప్రూన్ చేయలేదనుకోండి ఈ విధంగా మొక్క ఎండిపోతుంది. ఇంకా కొన్ని నాటు రకం చామంతి మొక్కలు ఉంటాయండి, ఎక్కువగా వైట్ అండ్ ఎల్లో కలర్స్లో వస్తూ ఉంటాయి. వీటికి పక్క నుంచి సక్కర్స్ వస్తూ ఉంటాయి, పిలకలు అంటాం కదా, వాటిని తీసి పక్కన ఈ విధంగా నాటుకుంటే నెక్స్ట్ ఇయర్కి ప్లాంట్ సేవ్ అవుతుంది. సో ఇవ్వండి, ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్లవరింగ్ చాలా బాగా కంటిన్యూ అవుతుంది ఇయర్ లాంగ్. ఏం లేదు, మనం చేయాల్సిందల్లా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పించింగ్, నెక్స్ట్ న్యూట్రిషన్, తర్వాత పాటింగ్ సైజ్ అండ్ పాటింగ్ మిక్స్, అంతే. ఇవి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏ ఏ టైంలో ఇవ్వాలి అన్నది కరెక్ట్గా చూసుకుంటూ మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలు, చామంతులు చాలా ఈజీగా పూలు పూస్తూ ఉంటాయి అండి. ఇవి వైడెస్ట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ టైం నేను చామంతుల వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఈ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి, మాకు కూడా కావాలి అని డీటెయిల్స్ అడిగారు కదా. వీటిని అయితే నేను సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ అనే గ్రూప్ నుంచి అయితే ప్రొక్యూర్ చేసుకున్నానండి. ఇది ఒక వాలంటీర్ గ్రూప్, ప్రమోషన్ ఏం కాదు. మీకు మీ ఏరియాలో తెలిసిన గార్డెనర్స్లో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, కనుక్కోండి. లేదంటే యూట్యూబ్లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఛానల్ అయితే సెర్చ్లోకి వస్తుంది. అందులో ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ యూస్ చేసుకొని మీరు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత అడ్మిన్స్ని ఎంక్వైరీ చేసి మీ ఏరియాలో గ్రూప్ ఉందా లేదా అనే విషయం అయితే తెలుసుకోవచ్చండి. ఈ గ్రూప్ నుంచి ఒక చామంతి మొక్కలే కాదు, స్ట్రాబెర్రీస్ అని, ఆకాకర దుంపలు, స్పైనీ గాడ్ అంటాం కదా, ఆకాకర దుంపలు, ఇంకా టైనీ బిట్టర్ గాడ్స్ అని, ఇలాగా చాలా రేరెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, వెజిటబుల్స్, సాప్లింగ్స్ అండ్ ట్యూబర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కైనా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా కావాలంటే సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. వీళ్ళు ఇస్తున్న కలెక్షన్లో అయితే డార్క్ గ్రీన్ కలర్ చామంతి కూడా ఉందండి. అది రేర్ కలర్ కదా, నా ప్లాంట్ సర్వైవ్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్లో వస్తుందేమో చూస్తాను. ఒకవేళ నాకు ఆ మొక్క నెక్స్ట్ ఇయర్ కానీ వస్తే నేను ప్రాపగేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి కొన్ని ఫ్లవర్ హార్వెస్ట్ వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ నేను స్ట్రాబెర్రీ ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న ఒపీనియన్ పోల్ లాగా మీలో ఎంతమంది స్ట్రాబెర్రీ వీడియో చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో చెప్పగలరు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్.